సో మనం అయితే వాకబుల్ ఇట్లా వెళ్తూనే ఉండాలన్నమాట. ఒక 5:15కి క్లోజ్. సో మేము ఇంకా వెళ్తున్నాం అనమాట. చూద్దాం మేబీ లేదు ఇదేంట్రా అయితే. వాళ్ళ దోస్తులు ఉంటున్నారు వాళ్ళ. నేను మీ అను క్రియేషన్స్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మనమైతే ఎక్కడ ఉన్నామంటే ఇప్పుడు పాండిచేరిలో ఉన్నామాట. హాఫ్ డే కంప్లీట్ అయిపోయింది. హాఫ్ డే అయితే మీరు వీడియో చూడకపోతే వీడియో చూడండి, మీకైతే ఎండ్ కార్డ్ లో పెడతా అంటే ఐకాన్ లో పెడతా, చూడండి ఒకసారి వీడియో అయితే. ఇప్పుడు మేమైతే ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే ఇక్కడ ఒక చర్చ్ ఉందన్నమాట, సెక్రెట్ హార్ట్ చర్చ్ అనమాట. ఇది పాండిచేరిలో ఫేమస్ అనమాట చర్చ్ ఇది. సో ఇక్కడైతే మనమైతే విజిట్ చేయడానికి లోపలికి అయితే వెళ్ళిపోదాం. అసలు లోపల ఎలా ఉంది ఏంది మీకైతే చూపిస్తా, ఒకసారి చూడండి మీరు కూడా. మనమైతే ఎంటర్ కాగానే మనకైతే ఇక్కడైతే కొందరు ఫారెన్స్ వాళ్ళు అయితే వచ్చారనమాట. చూడండి వాళ్ళు కూడా వెళ్తున్నారు. సో ఇక్కడైతే డోర్ చూడండి ఎలా ఉందో, పెద్దగా ఉంది డోర్ అయితే. టేక్ చూడండి చాలా పెద్దగా ఉంది అనమాట. వీళ్ళు వచ్చారు ఫారెన్స్ వాళ్ళు వచ్చి ఇక్కడైతే సాంగ్స్ అయితే పాడుతున్నారు వీళ్ళు. సో వాళ్ళ ఓన్ వాయిస్ తోనే పాడుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం అయితే ఇక్కడికి వెళ్ళబోతున్నా అంటే వినాయక టెంపుల్ అనమాట. సో అక్కడ ఫస్ట్ టెంపుల్ కి వెళ్ళిన ముందు అయితే మనకైతే పూలు అయితే ఉంటాయంట. సో లోపలైతే ఇలా ఉందన్నమాట వినాయక టెంపుల్. సో ఇట్లా ఉంది లోపలైతే, చూడండి ఇట్లా ఉందన్నమాట లోపల మొత్తం. సో మేమైతే ఇక్కడికి వెళ్ళబోతున్నా అరవేలకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో మనకైతే ఇంచుమించుగా మాకైతే ఒక ½ అవర్ అయితే పట్టింది. మేము ఉన్న దగ్గర నుంచి అరవేలకి వెళ్ళడానికి ఒక 40 మినిట్స్ వేసుకుని అటు ఇటు. మాకైతే 10 కిలోమీటర్స్ అనమాట మేము ఉన్న దగ్గర నుంచి అయితే వెళ్ళబడం. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం వ్యూ మాత్రం చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఒకటి. ఖరాబ్ అవుతుంది. సో గాయస్ ఇక్కడ చూడండి ఎట్లుందో, రోడ్డు చూడండి ఎంత మంచిగా ఉందో. మనం వెళ్తుంటే అసలు ఫీలింగ్ బోత్ అంటే చాలా బాగుంది, రియల్లీ బాగుంది. చూడండి అసలు ఎట్లుందో. ఇక్కడైతే మనకైతే అరవేలి గురించి మనకైతే ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అనమాట. సో మేము వెళ్ళింది 5:30 కాబట్టి కొంచెం మాకైతే ఆ టైం అయితే కుదరలేదు అనమాట. సో లోపలికి వెళ్ళడానికి లేదు, ఒకప్పుడు లోపలికి వెళ్ళేది ఉండే అంట, కానీ ఇప్పుడైతే లేదనమాట. ఇది ఎంట్రీ టికెట్ మాత్రం ఏం ఉండదు, ఫ్రీ అనమాట. సో ఇక్కడైతే ఒక వెహికల్ ఉంటది. ఫస్ట్ అయితే మనమైతే వెహికల్ ద్వారానే తీసుకెళ్లిపోతారు, మళ్ళీ వెహికల్ ద్వారానే వదిలేస్తారు. సో మాకైతే ఒక వెహికల్ లేదు కాబట్టి, అంటే టైమింగ్ లేదు కాబట్టి, సో వాళ్ళు ఏమన్నారంటే మీరు ఓన్ వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు. సో అయితే పార్కింగ్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నారు. మేమైతే బై వాక్ లోనే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారు. సో ఇట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో గాయస్ ఇది వాకబుల్ డిస్టెన్స్ అనమాట, పోతూనే ఉండాలి. మొత్తం వాన పడ్డది. సో మనం అయితే వాకబుల్ ఇట్లా వెళ్తూనే ఉండాలన్నమాట. ఒక 5:15కి క్లోజ్. సో మేము ఇంకా వెళ్తున్నాం అనమాట. చూద్దాం మేబీ ಬ್ರೋ ಇಲ್ಲಿ ತೆಗಿ ಬ್ರೋ ಫೋಟೋ ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೆ. ದಿಸ್ ಪ್ಲೇಸ್.
సో ఇక్కడ మనమైతే ఫస్ట్ రాగానే మనకైతే అసలు దాని గురించి వివరిస్తారు అన్నమాట. ఇక్కడ మాత్రం కుల భేదం అసలు ఏం ఉండదు అనమాట. ఇక్కడ ఉన్న జనాలకైతే వాళ్ళు ఏంటంటే ఎలాంటి అంటే మా మనుషుల మీద అంటే కోపాలు అలాంటివన్నీ ఏముండవు. ఎవరైనా వచ్చి ఇక్కడ ఈ ఊర్లో ఉండొచ్చు, ఎవరైనా సరే కులంతో మతంతో మా వాళ్ళకి మాత్రం సంబంధం ఉండదు అనమాట. ఈవెన్ ఎవరైనా వచ్చి బతకచ్చు అనమాట. ఇక్కడ ఇట్లా మనం అర్థం చేసుకోవాలంటే ఇదే అనమాట అరవేలు అనమాట. దీని చరిత్ర అయితే మనకైతే ఇక్కడ ఉంటుంది. చూడండి ఒకసారి, మీరు కూడా నోట్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకైతే వ్యూ మాత్రం చాలా బాగుంటది. ఇక్కడైతే మేము వచ్చినప్పుడు అయితే వర్షం కూడా పడ్డది కదా. అసలు మేమైతే ఇప్పుడు మనకైతే ఇక్కడ చూసినాక మనకైతే మళ్ళా ఎండింగ్ నుంచి మేమైతే వెహికల్స్ లో వెళ్ళొచ్చు, లేదంటే బై వాక్ లో వెళ్ళొచ్చు. సో గాయ్స్ దీని గురించి మనకైతే హిస్టరీ ఉంటుంది. ఇక్కడ వర్షం పడ్డది కదా. సో ఐ విల్ హౌ టు మేకింగ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ అటు కాదు ఇటురా ఏరా విరికిచ్చదా సరే అని చెప్పి టైం అయితే అయిపోయింది. 5:30కి క్లోజ్. సో ఇక్కడ మేమైతే చూడండి ఇక మాకు ఇక్కడ బస్సు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మేమున్న ఇక్కడ నుంచి మనకైతే మళ్ళీ గేట్ల దగ్గర వదిలేస్తారు అనమాట. పార్కింగ్ ప్లేస్ లో మనకైతే వదిలేస్తారు అనమాట. అక్కడ నుంచి మనకైతే వెహికల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. చూడండి దాని గురించి హిస్టరీ ఉంటుంది మనకి ఇక్కడ. ఇంకోటి ఇక్కడ ఫస్ట్ మనకు రాగానే దాని గురించి అయితే వివరిస్తారు అనమాట. ఇక్కడ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు వాళ్ళు. చూడండి లోపల ఎలా ఉంటది, ఏంది, దాని గురించి ఏంటి అంటే ఎలా కట్టారు, ఎలా ఉన్నారు, అప్పట్లో వచ్చింది ఎవరు, అన్ని దీని గురించి వివరిస్తారు. కానీ ఇప్పటికి లోపల మాత్రం అలవ్ లేదనమాట. ఎంట్రీ మాత్రం ఏం ఉండదు, మొత్తం ఫ్రీ అనమాట. Get in. Please, rain coming. Please come.